మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆపదలనే గుంటలో పడిపోయి ఉంటున్నారేమో, కష్టాలనే గుంటలో పడిపోయి ఉంటున్నారేమో. దేవుని వాక్యాన్ని పట్టుకోండి. ఆ వాక్యమే నిన్ను ఆ గుంటలో నుండి లేవనెత్తుతుంది. దేవుని బిడ్డలారా, మీ స్నేహితులు నీకు సహాయం చేయకపోవచ్చు, బంధువులు సహాయం చేయకపోవచ్చు, ఏ మనుషుడు నీకు సహాయం చేయకపోవచ్చు. దేవుని వాక్యము నిన్ను పలకరిస్తే గనక, దేవుని వాక్యం నీతో మాట్లాడితే గనక, నీవు పడిన గుంటలో నుంచి ఆ వాక్కు నిన్ను కాపాడేదిగా ఉంటుంది, నిన్ను బాగు చేసేది విధంగా ఉంటుంది. ఇప్పటికే అందరి వైపుల నుంచి సహాయం కోరుకొని నష్టపోయి ఉంటున్నావు. ఒక్కసారి దేవుని వాక్యాన్ని పట్టుకో, నాతో మాట్లాడు యేసయ్య అని ఆయన అడుగు. దేవుడు నిన్ను బాగు చేసేవాడై ఉంటున్నాడు. నిన్ను గుంటలో నుంచి, పడిపోయిన గుంటలో నుంచి లేవనెత్తేవాడై ఉంటున్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయన. నీ బిడ్డలు ఎవరైతే గుంటలో పడిపోయి ఏడుస్తూ ఉంటున్నారో ఆ బిడ్డలను నీవే లేవనెత్తమని, ఆ బిడ్డలతో నీవే నీ వాక్కు ద్వారా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.